అక్కడ ఇక్కడ దొంగతనాలు చేసి ఏం సంపాదిస్తాంలే అనుకున్నారో ఏమో ఆ దొంగలు ఏకంగా సొంతంగా కరెన్సీ ముద్రించడం మొదలుపెట్టేశారు. జైల్లో అయిన పరిచయం కాస్త దొంగ నోట్ల దందా చేసే వరకు దారితీసింది. ఇలాంటి కమిట్మెంట్ ఉన్న దొంగలను సినిమాల్లోనే చూస్తాం, కానీ రియల్గా చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. విశాఖలో తీయగలాగితే దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టయిందే. నగరంలో పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా దొంగ నోట్లు మార్పిడి చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. తమదైన శైలిలో ఆరా తీయగా దొంగ నోట్ల తయారీ డెన్ బయటపడింది. నిందితుడిని పట్టుకుని ఆరా తీయగా అసలు చిట్టా విప్పాడు. మధ్యప్రదేశ్లోని బర్వాని జిల్లా సెంధ్వా తాలూకా కెర్మలా గ్రామానికి చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తాను దొంగ నోట్ల తయారీ కేసులో ఉజ్జయిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ద్వారా విశాఖలోని ఎంవీపీ కాలనీ సెక్టార్ 11లో నివాసముంటున్న పాల వరప్రసాద్తో పరిచయం ఏర్పడింది. వీళ్లంతా అనంతపురంలో కలిసినప్పుడు దొంగ నోట్ల తయారీ గురించి ప్రస్తావన వచ్చింది. విశాఖలోని తన ఇంట్లో దొంగ నోట్లు తయారు చేసుకోవచ్చునని వరప్రసాద్ ప్లాన్ వేశాడు. దీంతో కొన్నాళ్ల కిందట శ్రీరామ్ దొంగ నోట్ల తయారీకి అవసరమైన ప్రింటర్, తెల్ల పేపర్లు, కటింగ్ యంత్రాలు, గమ్, రంగులు వంటి వాటిని ముంబై నుంచి తెప్పించి వరప్రసాద్ ఇంట్లో పెట్టాడు. మొదటి దశలో 10 లక్షల విలువైన 500, 200 నకిలీ నోట్లను తయారు చేసి నగరానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ద్వారా చలామణి చేసేందుకు ప్రయత్నం చేశారు. మళ్లీ 500, 200 నకిలీ నోట్ల తయారీని ఇటీవల ప్రారంభించాడు వరప్రసాద్. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో ఎంవీపీ పోలీసులతో కలిసి వరప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో దొంగ నోట్లు తయారు చేస్తూ శ్రీరామ్ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి ల్యాప్టాప్, ప్రింటర్తో పాటు ఒకే పేపర్పై 4 చొప్పున 500, 200 నకిలీ నోట్లు ప్రింట్ చేసిన కాగితాలతో పాటు పేపర్ కటింగ్ గ్లాస్ టేబుల్, తెల్ల పేపర్ కట్టలు, 2 నకిలీ నోట్ల సాఫ్ట్ కాపీలు కలిగిన పెన్ డ్రైవ్, గమ్ బాటిల్, గ్రీన్ థ్రెడ్ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆ మెషినరీ అయితే ఏదో ఉందో అది కూడా మనం పట్టుకోవడం జరిగింది. అతన్ని మనం విచారించగా ఆల్రెడీ అతని మీద మధ్యప్రదేశ్లో కొన్ని కేసులు ఉన్నట్లు, అతను అలాగే వరప్రసాద్, ఆనంద్ అన్న ముగ్గురు కలిసి దొంగ నోట్లు తయారు చేసి వాటిని చలామణి చేసే ఉద్దేశంతో తయారు చేస్తూ ఉండగా సమాచారం మేరకు మనం పట్టుకోవడం జరిగింది. సో యాజ్ యూ కెన్ సీ మనకి పేపర్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే పేపరు, ఆ ఇంక్, అలాగే సాఫ్ట్ కాపీస్ 500 నోట్లు, 200 నోట్లు వీళ్ళు ఎక్కువ తయారు చేయడానికి ట్రై చేస్తుంది. సో ప్రాసెస్లో ఉండగానే వైజాగ్ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇంకా కంప్లీట్ కాలేదు ఇది. రెండో సైడ్ కూడా ప్రింట్ చేసి అప్పుడు చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దొంగ నోట్లు అన్నది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అవి. సో చాలా సీరియస్ అఫెన్స్ ఇది. చూడడానికి ఏదో 1 నోటు 2 నోట్లు అనుకోవచ్చు, కానీ ఇవి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగే దాడిగా కూడా మనం చూడాలి. శ్రీరామును అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.